అందుకనే మనం యేసుప్రభు రక్తంతో కడుక్కున్నాక నక్క బుద్ధి మానుకోవాలి. ఏ బుద్ధి? కొన్ని 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 నక్కలు మానుకోవు, తాగుడు మానయి. ఇక్కడ కళ్ళు తాగుతూ లేరా? ఇక్కడ నువ్వు కాదు, అక్కడ కళ్ళు తాగుతూ లేరా? ఇక్కడ కొన్ని నక్కలు ఉన్నాయి, కళ్ళు తాగే నక్కలు. సీరియల్ చూసే నక్కలు లేవా? ఇక్కడ ఉన్నాయా లేవా? సినిమాలు చూసే నక్కలు ఉన్నాయి. ఇదంతా సీరియల్ గుంపే, గుంపు గుంపు. వినండి వినండి, ఒకసారి వినండి. సీరియల్ సినిమా చూడడం వాళ్ళంతా, సీరియల్ సినిమా చూడడం వాళ్ళంతా. 3 సార్లు చెప్తున్నా, మంచిగా వినండి. సీరియల్ సినిమా చూడడం వాళ్ళంతా చప్పట్లు కొట్టండి. చూస్తోళ్ళు అదే చేసాడు, చెంపలు కొట్టుకోండి. కొట్టుకో. నేను కుందేలు పిల్లలు అనుకున్నా, పంది పిల్లలు కూడా ఉన్నాయి. అమ్మ నిన్నిప్పు అనుకున్నా, ఇదంతా తుప్పే. పాస్టర్ గారు, ఎలిసే పాస్టరు, నీ గుంపు నేను గింజలు అనుకున్నా, అన్నీ పొట్టే, పొట్టు. సీరియల్ సినిమాలు నటిస్తోళ్ళంతా, సీరియల్ సినిమాలు నటిస్తోళ్ళంతా సస్త ఎక్కడ పోతారమ్మా? ఎక్కడ పోతారు? మరి నువ్వు ఎక్కడ పోతావు? చూసేవాళ్ళు నువ్వు ఎక్కడ? బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా? ఈ తెల్ల గుంపు కూడా చూస్తుంది, కొట్టని వాళ్ళంతా చూసి. సీరియల్ సినిమాలు మానకపోతే నువ్వు పరలోకంలో ఎడమకాలు కూడా పెట్టవు. ఏ కాలు? ఎడమకాలు కూడా పెట్టవు. అంటుంది అయ్యా, లాక్డౌన్లో దగ్గర 6 నెలలు 7 నెలలు, లాక్డౌన్లో 6 నెలలు 7 నెలలు అన్ని దీపాలు ఆరిపోయినాయి. గుడిలల్లో గర్భగుడిలో దీపాలు కూడా ఆరిపోయినాయి. ప్రతి దీపం ఆరిపోయింది, కానీ మా దీపం ఆరిపోలే. ఏ దీపం? ఏ దీపం? నీ దీపం. ఇదంతా దీపం గుంపే. దీపం. ఇంకొక అంటుంది, వైజాగ్లో ఉదు తుఫాన్ వచ్చినప్పుడు, అయ్యా ఉదు తుఫాన్కు అన్ని రేకులు లేచిపోయినాయి. రైల్వేలో ఉండే రేకులు కూడా లేచిపోయినాయి, బస్ స్టాండ్ ఉండే రేకులు లేచిపోయినాయి, ఇంటి కిటికీలు కూడా లేచిపోయినాయి రేకులు, కానీ మా రేకులు లేచిపోలే. ఏ రేకులు? పూత రేకులు, ముగ్గుల రేకులు. ఇదంతా అదే గుంపు. కుందేలు పిల్లలాగా ఎంత కూర్చురు అమ్మ నీకు వందనాల్లో. ఇంకా నువ్వు సీరియల్ మానకపోతే నువ్వు నక్కవే, ఇంకా నువ్వు తాగుడు మానకపోతే నువ్వు నక్కవే.